పరిధి ఉపాధ్యాయ అని లక్నోకి సంబంధించిన ఒక అమ్మాయి తను రీసెంట్ గా యుఎస్ మాస్టర్స్ కి స్కాలర్షిప్ గెలుచుకుంది. తను తన ఫ్యామిలీతో పాటు యుఎస్ కి మూవ్ అయిపోదామని ఫిక్స్ అయ్యి అన్ని ప్లాన్స్ షెడ్యూల్ చేసుకొని పెట్టుకున్నారు. ఈ లోపు ఈ న్యూస్ వచ్చింది. బ్రేకింగ్ న్యూస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తు రుసుమును ట్రంప్ భారీగా పెంచడం భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. సో ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే we don't encourage F1B స్టూడెంట్స్ అని చెప్పి. Donald Trump has signed a proclamation that would require a new annual $100,000 fee for H1B visa applicants. Complete IT industry ఒక panic situation create అయిందని చెప్పొచ్చు. సో ఆ 5% పీపుల్ తే కంపెనీస్ ఎఫర్ట్ చేయగలిగితే కానీ అది డిఫికల్ట్ అయిపోతుంది కంపెనీస్ కి. స్టూడెంట్స్ కి డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. They love it. They really love it. They need it. సెప్టెంబర్ 19న ట్రంప్ అమెరికాలో ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాడు. అదే చేంజ్ ఆఫ్ H1B. పరిధి అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా దీనికి షాక్ అయిపోయారు. అండ్ ఎక్కడికక్కడ ఏ ఫ్లైట్స్ ఉన్నావో ఆ షెడ్యూల్స్ అవన్నీ యూఎస్కి వెళ్ళే ట్రిప్ మొత్తం క్యాన్సిల్ చేసేసుకొని ఇప్పుడు వేరే కంట్రీస్కి ప్లాన్ చేస్తున్నారు. ఇమాజిన్, ఇండియా నుంచి ఇంకా యూఎస్కి ల్యాండ్ అవ్వని స్టూడెంట్స్ పరిస్థితి ఇట్లా ఉంటే ఆల్రెడీ అక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉంటుంది? అక్కడున్న స్టూడెంట్స్ ఎంత ప్రెషర్ తీసుకుంటూ ఉంటారు? ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, యూట్యూబ్లో కానీ న్యూస్లో కానీ ఎక్కడ చూసినా, మెయిన్ స్ట్రీమ్ కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసినా చేంజ్ ఆఫ్ H1B అంటే H1Bలో ఏమేమి చేంజెస్ చేశారు, దానికి ఎంత డబ్బులు కట్టాలి, దానికి ఎవరు కట్టాలి డబ్బులు, ఎంత కట్టాలి, ఇక్కడ ఆల్రెడీ H1B హోల్డర్స్ని మళ్ళీ వెనక్కి పంపిస్తారా లేదా, ఇలా అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళ గురించి మాత్రమే న్యూస్ వస్తుంది. కానీ స్టూడెంట్స్ గురించి ఒక్కడంటే ఒక్కడు కూడా వీడియో చేసింది లేదు. మొత్తం హోల్ సర్కిల్లో ఒక డాట్ లాగా స్టూడెంట్స్ని చూస్తున్నారు. కానీ స్టూడెంట్సే చాలా హర్ట్ అయ్యేది, ఎక్కువ ఇంపాక్ట్ పడేది స్టూడెంట్స్ మీదనే. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఆన్ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో ఈ H1B చేంజ్ అన్నది ఎట్లా ఉంది అని తెలుసుకోవడం మాత్రమే. దీన్ని నేను ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. స్టే కనెక్టెడ్ విత్ మీ. ఒక స్టూడెంట్ తన యూఎస్ఏ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎన్ని స్ట్రగుల్స్ పాస్ అవ్వాల్సి వస్తుందో తెలుసా? ఇండియన్ స్టూడెంట్స్ ఆల్రెడీ అమెరికాలో చాలా కష్టాలు పడుతూ ఉంటారు. రోజుకొక న్యూస్ వస్తూ ఉంటుంది. అక్కడున్న రేసిజం కానీ, అక్కడ ఇండియన్స్ని ట్రీట్ చేసే విధానం కానీ, అక్కడున్న స్ట్రగుల్ కానీ, లోన్లీనెస్ కానీ, ఇవన్నీ ఆల్రెడీ తెలిసిందే మనకి. దాంతో పాటు తన గ్రాడ్యుయేషన్స్ పూర్తవగానే వాళ్ళ కాలేజెస్ దగ్గర నుంచి LORs తీసుకొని, ఒకవేళ ఇంకా పాస్పోర్ట్ అప్లై చేయకపోతే పాస్పోర్ట్ తెప్పించుకొని, తనకున్న ల్యాండ్ని కానీ ఇంటిని కానీ దేన్ని ఒక దాన్ని తాకట్టు పెట్టి 30 నుంచి 50 లక్షల లోన్ని సేకరించుకొని IELTS, TOEFL, GRE లాంటి 15,000 నుంచి 70,000 ఉన్న ఎగ్జామ్స్ని పాస్ అయ్యి పెద్ద పెద్ద కాలేజెస్ కన్నీ అప్లై చేసి వాళ్ళు ఇచ్చిన I-20 ఫామ్ తీసుకొని F1 వీసా సంపాదించడానికి వెళ్ళి ఇమిగ్రేషన్ చెక్లో వాళ్ళు పాస్ అయితే వాళ్ళకి F1 వీసా స్పాన్సర్ అవుతుంది. ఇక్కడ దాకా ఒక ఎత్తు. సరే, వీసా వచ్చింది, ఫ్లైట్ ఎక్కేసాం, మన డ్రీమ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ మీద ల్యాండ్ అయిపోయాం అని అనుకుంటే ఇక్కడ నుంచి ఇంకోలా ఉంటుంది. నేను ఈ వీడియోలో చెప్పినట్టు ప్రతి ఇండియన్ స్టూడెంట్ ఓన్లీ వీసా వచ్చి అక్కడ ల్యాండ్ అయ్యేంత వరకే ఆలోచిస్తున్నారు. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అది కాదు కాబట్టి, అది ఆల్రెడీ దీంట్లో మాట్లాడేశాను కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు చెక్ దట్ వీడియో ప్లీజ్ చెక్అవుట్ దిస్ వీడియో. ఆఫ్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంకొక నరకం కనిపిస్తుంటుంది. అక్కడ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కోర్స్ పీరియడ్ వరకు ఎలాంటి ఇబ్బంది రాదు అని అనుకుంటే కూడా ప్రాబ్లమే. అక్కడ కోర్స్ టైం పీరియడ్లో ఉన్నప్పటికీ మీరు అక్కడ ఉన్న గన్ కల్చర్ని అండ్ వాళ్ళు పెట్టే టార్చర్ని, రేసిజంని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా ఎలాగోలా ఇబ్బంది పడుతూ అక్కడ ఒక పార్ట్ టైం జాబ్ సంపాదించుకొని 2 ఇయర్స్ని కంప్లీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు OPT పీరియడ్ ఉంటుంది. స్టెమ్ కోర్స్ కానీ వాళ్ళకి OPT నార్మల్ ఉంటుంది. ఒకవేళ స్టెమ్ కోర్స్ అయితే స్టెమ్ ఎక్స్టెన్షన్ OPT ఉంటుంది. ఈ పీరియడ్లో ఒక స్టూడెంట్స్ చూసేంత నరకము ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు జాబ్ ప్రెషర్, ఇంకోవైపు లోన్ ప్రెషర్, ఇంకోవైపు టైం అయిపోతూ ఉంటుంది. పాస్కల్స్ లాలో ఒక ఆబ్జెక్ట్ మీద అన్ని వైపుల నుంచి ప్రెషర్ వస్తే ఎట్లా ఉంటుందని చూపిస్తారు కదా, సేమ్ అదే ప్రెషర్లో ఉంటారనమాట ఆ స్టూడెంట్స్. వాళ్ళకి దీనివల్ల వాళ్ళ హెల్త్, రిలేషన్షిప్స్ కానీ రూయిన్ అయిపోతాయి. అక్కడ ఉన్న కల్చర్కి అడాప్ట్ అయిపోవడం కానీ, డిప్రెషన్ వల్ల డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం కానీ, ఫ్యామిలీకి దూరంగా ఉండడం వల్ల లోన్లీనెస్ కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తూ ఉంటే ఆ పీర్ ప్రెషర్, అసలు మనకు జాబ్ వస్తుందా రాదా అన్న టెన్షన్, ఒకవేళ రాకపోతే నేను 50 లక్షల లోన్ని ఎట్లా కట్టేది అనొక బాధ మనిషిని ఒకానొక డార్క్నెస్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇంత తట్టుకొని ఇంత పేషెన్స్గా ఉన్నది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక గోల్ కోసమే, అదే US డ్రీమ్ జాబ్. సో జాబ్స్కి అప్లై చేస్తూ ఉండి ఫైనల్గా ఒక జాబ్ అప్లై అయ్యి అది అప్రూవ్ అయితే we need to go through H1B because we are not
ఆపరా. బికాజ్ వీఆర్ నాట్ యుఎస్ సిటిజన్, వీ నీడ్ టు గో త్రూ ది H1B ప్రాసెస్. ఎవ్రీ ఇయర్ H1Bకి 65,000 క్యాప్ ఉంటుందన్నమాట, ప్లస్ 20,000 ఎక్స్ట్రా ఫర్ యుఎస్ మాస్టర్డ్ స్టూడెంట్స్. H1B అన్నది మెయిన్గా ఫారెన్ టాలెంట్ గురించి మాత్రమే పెట్టారు. ఈ 85,000లో 65,000 మాత్రం నార్మల్ ఓపీటీ, అట్ ద సేమ్ టైం వేరే వేరే డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ది గ్లోబ్ నుంచి తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈ 20,000 ఏదైతే ఉందో అది యూఎస్లో మాస్టర్స్ చేసిన స్టూడెంట్స్కి ఎక్స్క్లూజివ్గా లాటరీ ఉంటుందన్నమాట. సో జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇది మళ్ళీ ఇంకో టెన్షన్, బికాస్ ఎన్నో లక్షల మంది, నేను మా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది అంటే చాలా మంది అక్కడ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి సెండ్ ఆఫ్ ఇస్తూ, అక్కడ చాలా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, లైక్ మీ. వాళ్ళని చూస్తుంటే నా పేరెంట్స్ గుర్తొచ్చారు. సో దే ఆర్ taking so much big step to go out and study and do hustle and get something out of it అని. అంతమంది పీపుల్ ఓన్లీ మన హైదరాబాద్ నుంచే ఉంటే మన ఇండియా నుంచి ఎంతమంది ఉంటారు, మొత్తం టోటల్ గ్లోబ్ నుంచి ఎంతమంది ఉంటారు, చైనా నుంచి, మెక్సికో నుంచి, బ్రెజిల్ నుంచి, ఇన్ని దేశాల నుంచి అమెరికాకు వస్తున్న జనాలని అందరికీ వాళ్ళు జాబ్ చేయలేరు కాబట్టి వాళ్ళకున్న క్యాప్ 65,000 క్యాప్. అండ్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రన్ అవ్వడానికి వాళ్ళు అట్రాక్ట్ చేసే 20,000 క్యాప్. సో టోటల్గా 85,000కి మాత్రమే ఇస్తారు కాబట్టి దీన్ని ఒక లాటరీలో తీస్తారు. నీకు ఒకవేళ అదృష్టం ఉంటే నీకు జాబ్ వచ్చినప్పటికీ H1B వస్తేనే నువ్వు జాబ్ చేస్తావు, లేకపోతే మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకోవాలన్నమాట. దీనికి H1B పిటిషన్ అన్నది కంపెనీయే వేస్తుంది. దానికి హార్డ్లీ $1,000 and $2,000 కడితే సరిపోయేది బిఫోర్ H1B చేంజెస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ 80,000 జాబ్స్ అవన్నిట్లో మ్యాక్సిమం 70 to 71% ఇండియన్స్ ఉన్నారు, అండ్ మిగతా 12% చైనీస్, అండ్ మిగతా % వేరే దేశాలు ఉన్నాయి. సో ఇక్కడ యుఎస్ సిటిజన్స్లో ఉన్న మెయిన్ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఇండియన్స్ ఇక్కడికి వచ్చి మా జాబ్స్ని లాక్కుంటున్నారు అని. బికాజ్ మీరు ఒకసారి సోర్సెస్ చూసుకుంటే యావరేజ్ ఇండో అమెరికన్ శాలరీ నార్మల్ లోకల్ అమెరికన్ కంటే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ అడుక్కొని తింటూ ఉంటే వీళ్ళు బెంజ్ కార్లో వేసుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి కాలుతుంది కదా, నా దేశానికి వచ్చి ఎవడో ఇక్కడ చేసుకుంటున్నాడు అని. ఆ పర్టికులర్ గవర్నమెంట్ వాళ్ళకి సర్వ్ చేస్తుంది కానీ మనకేం చేస్తుంది అని చెప్పి ఆబ్వియస్గా వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్స్ వాళ్ళకుంటాయి. సో ఇక్కడ ట్రంప్ మెయిన్గా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిందే మాగా అన్న స్లోగన్ మీద, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దీంట్లోనే భాగంగా అమెరికా ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ అన్న దాంట్లోనే ఇప్పటి వరకు అతను తీసుకొచ్చిన పాలసీస్ అన్నీ ఉన్నాయి. లైక్ ఫస్ట్ అమెరికా, దాని తర్వాతనే ఏదైనా అని. దానికి చాలా క్రేజ్ కూడా పెరుగుతుంది ఇన్ అమెరికా. సో ట్రంప్ మేనిఫెస్టోలో ఉన్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ దాంట్లో భాగంగానే యుఎస్ సిటిజన్ని సంతోషపెట్టడానికి ఈ బ్రాడ్ H1B చేంజెస్. ఇది జియో పాలిటిక్స్ లెన్స్లో చూసుకోవచ్చు, కానీ జియో పాలిటిక్స్గా నేను ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడను, జస్ట్ ఒక టచ్ చేసి వదిలేస్తాను. జియో పాలిటిక్స్గా చూసుకుంటే ట్రంప్ ఆల్రెడీ హర్ట్ అయి ఉన్నాడు ఇండియా మీద. బికాస్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు నేనే వచ్చి ఆపాను, సీజ్ ఫైర్ చేశాను అంటే ఇండియా పొర దొబ్బే అన్నది, నువ్వు ఓడరా అన్నది. సో దానికి ట్రంప్ తాత బాగా హర్ట్ అయిపోయినాడు. ఆ హర్ట్లో నుంచి వచ్చిన ఆల్ డెసిషన్సే టారిఫ్స్ కానీ H1B కూడా కానీ. బట్ ఈ H1B మాత్రం ట్రంప్స్ పర్స్పెక్టివ్లో ఇట్స్ లైక్ అ 2 birds with a single shot అనమాట. లైక్ ఇండియాతో నాకు ఉన్న ఈగో క్లాషెస్ కూడా నాకు ఈగో సాటిస్ఫై అవుతుంది, అట్ ద సేమ్ టైం నాకున్న మాగా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అమెరికన్స్ వాళ్ళు కూడా ఖుషి అవుతారని. బట్ ఇది ఎంతమంది లైఫ్స్ని క్వశ్చన్ మార్క్ చేస్తుంది అన్నది అర్థం కావట్లేదు. ఈ న్యూ H1B రూల్స్ వల్ల ఇప్పుడు ఒక స్టూడెంట్ అమెరికాకి 50 lakhs లోన్ తీసుకొని తన ల్యాండ్ని, తన ఇంటిని తాకట్టు పెట్టి వెళ్ళాడు అనుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 years అక్కడ పార్ట్ టైం జాబ్ చేసి వాళ్ళ స్ట్రగుల్స్ పడి, ఆ ఇల్లీగల్ పార్ట్ టైం కూడా వాళ్ళు చేయాలని చేయట్లేదు కదా, దే ఆర్ ఫోర్స్డ్ టు డూ దట్. అలా చేసి అలా అంత కష్టపడి వాళ్ళు ఆ వచ్చిన అమౌంట్ని బ్యాంక్స్కి కడుతూ, అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటూ, అక్కడ ఉన్న రెంట్ కట్టుకుంటూ, ఈ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తూ ఒక జాబ్ సంపాదించిన తర్వాత ఇప్పుడు న్యూ H1B రూల్ వల్ల ఒక H1B పిటిషన్ తీసుకోవడానికి పర్ పర్సన్ $1,00,000 కంపెనీ పే చేయాలన్నమాట. లైక్ నేను ముందు చెప్పినట్టు ఒక పిటిషన్కి ఓన్లీ $1,000 to $2,000 మాత్రమే పే చేయాల్సి ఉండే ముందు. బట్ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన రూల్స్ వల్ల పర్ హెడ్ $1,00,000ని కంపెనీ యుఎస్ గవర్నమెంట్కి పే చేయాలన్నమాట, విచ్ ఈస్ వెరీ హ్యూజ్. లైక్ నేను ఒక 10 మందిని నేను తీసుకోవాలి, ఇండియన్స్ని ఆర్ ఎనీ అదర్ కంట్రీస్ టాలెంట్ని నేను తీసుకోవాలి అని అంటే ఐ నీడ్ టు పే $10,00,000, విచ్ ఈస్ వెరీ హ్యూజ్. ఒక $1,00,000 అంటే నియర్లీ 90 లక్షల దాకా వస్తుంది INRలో చూసుకుంటే. ఆల్రెడీ H1B రాక లాటరీ ఇవన్నీ తగలకుండా కుప్పెట్లో బతుకుతూ అసలు ముందుకు వెళ్తుందా లేదా అన్న డైలమాలో ఉన్న ముందు నుంచి ఉన్న లైఫ్సే అటు ఇటుగా ఉంటే మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు
ఈ H1B రూల్స్ పడ్డాయి. ఇప్పుడు స్టూడెంట్స్ మైండ్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ ఏ రకంగా ఉంటాయి, అంత స్ట్రెస్ తీసుకొని నార్మల్గానే వాళ్ళు ఉన్నది స్ట్రెస్లో ఉంటారు. ఇప్పుడు ఇంకెంత స్ట్రెస్ తీసుకొని ఉంటారు, వాళ్ళు ఎన్ని డ్రీమ్స్ తీసుకొని ఉంటారు, ఎంత లాంగ్ టర్మ్ కమిట్మెంట్ పెట్టుకొని వచ్చి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే అదంతా అగమ్య గోచరంగా మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఒకే ఒకటి, ఈ 50 లక్షల లోన్ని ఎలా కట్టాలి. వాళ్ళు ఇప్పుడు ఇండియాకి వస్తే ఒకవేళ వాళ్ళు అప్పుని డాలర్స్లో తీసుకొని ఉంటే మాత్రం వాళ్ళ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకొని అట్ ద సేమ్ ఆబ్వియస్లీ ఆ డిగ్రీ మీకు వర్త్ అవుతుంది, బట్ అక్కడున్న కరెన్సీ ఇక్కడున్న కరెన్సీతో కంపేర్ చేసుకుంటే యూ నీడ్ టు పే లాట్ మోర్ వాట్ యూ హ్యావ్ టేకెన్. సో దీని గురించి ఎవడు వీడియోస్ చేయట్లేదు, ఎవడు మాట్లాడట్లేదు. ఐ మీన్ ఆబ్వియస్లీ ఇఫ్ యూ సీ ఇట్ యాజ్ పొలిటికల్ అండ్ అఫీషియల్ లీగల్ మేనర్, మీరు మా యూనివర్సిటీకి చదువుకోవడానికి వచ్చారు, మేము చదువు చెప్పాం, డిగ్రీ కూడా ఇచ్చాం, మీకు జాబ్ రాకపోతే మేమేం చేయాలి? సో ఇక్కడ యూనివర్సిటీస్ ఏం సమాధానం చెప్పు. మేము మీ మీద $1,00,000 పెట్టాలి అని అంటే ఇక్కడ ఉన్న సిటిజన్ ఎవడో ఒకడు మాకు దొరుకుతాడు, కొత్తగా మీరెందుకు అని అంటారు. సో కంపెనీస్ కూడా ఏం సమాధానం చెప్పు. అక్కడున్న గవర్నమెంట్ మీరు దొబ్బేయండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటాడు. ఎందుకంటే వాడికి ఫస్ట్ అమెరికన్సే కావాలి, విచ్ ఇస్ ఫేర్ ఎనఫ్. సో ఇది యాక్చువల్ పరిస్థితి. ఏం అర్థం కాని పరిస్థితి ఒక ఇండియన్ స్టూడెంట్ది. వాడు అక్కడికి చదువుకోవడానికి ఒక 50% వెళ్తే, అక్కడికి 50% కూడా కాదు, అక్కడికి చదువుకోవడానికి ఓన్లీ 20% వెళ్తే అక్కడ సెటిల్ అవుతాను అన్న మైండ్ సెట్తో 80%తో వెళ్తాడు. ఇప్పుడు ఆ 80%నే మొత్తం కిల్ చేసేసి ఓన్లీ 20% నువ్వు చదువుకొని వచ్చేసి అని అంటే చాలా దారుణంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి చీప్ ఇండియన్ లేబర్ కాస్ట్లీ లేబర్ లాగా మారుతుంది. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్కి ఉన్నవి రెండు దారులు. ఒకటి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేయడం, 2 అక్కడ నుంచి వేరే కంట్రీకి మూవ్ అవ్వడం. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన చాలా బాధ హృదయంతో, చాలా పెయిన్తో రావాల్సి వస్తుంది, చాలా లోన్ బర్డన్తో రావాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్ళినా కానీ ఇట్ ఫీల్స్ లైక్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ లైక్ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. దీనికి సొల్యూషన్ ఏం లేదా అంటే యాక్చువల్లీ టెక్ జెయింట్స్ కానీ యూఎస్ సిటిజన్ కానీ చాలామంది పెద్ద వాళ్ళు కానీ H1B అన్నది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, నాట్ ఫర్ ది అవుట్ సైడ్ ఆఫ్ అమెరికా బట్ ఫర్ ది అమెరికా ఇట్ సెల్ఫ్. అమెరికాకి H1B అన్నది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. H1B లేకపోతే అసలు సిలికాన్ వ్యాలీయే ఉండేది కాదు. ఎందుకంటే మీరు చూడండి, ఇది ఇప్పటి నుంచి వస్తున్న థింగ్ కాదు, చాలా సంవత్సరాల బ్యాక్ నుంచి చాలా దేశాల నుంచి బ్రెయిన్ డ్రైన్ అయ్యి అందరూ అమెరికాకి వెళ్ళి అమెరికాని డెవలప్ చేశారు. మీరు చూసుకుంటే సిలికాన్ వ్యాలీలో ఉన్న 40% పైన కంపెనీస్ యొక్క CEOs అందరూ ఇమ్మిగ్రెంట్సే ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్ టెక్ సైడ్, ఆర్నాల్డ్, జాకీ చాన్ లాంటి సెలబ్రిటీస్ అందరూ ఇమ్మిగ్రెంట్సే అని మర్చిపోకూడదు. సో ఇంత చరిత్ర ఉన్న H1Bని సడన్గా మార్చేస్తే ఆబ్వియస్లీ చాలామంది యూఎస్లో ఉన్న వాళ్ళు అండ్ యూఎస్ మంచి కోరుకునే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు కదా. వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు కేసెస్ ఫైల్ చేస్తున్నారు అగైనెస్ట్ దిస్ లా. దాన్ని కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు. కోర్టు ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేస్తే మాత్రం చాలా ఇంపాక్ట్ స్టూడెంట్స్ మీద అండ్ ఇండియన్ సిటిజన్ మీద ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉన్న ఇండియన్ సిటిజన్స్ అండ్ అమెరికన్ సిటిజన్స్ మధ్య హేట్ స్టార్ట్ అయింది. ట్విట్టర్లో ఆల్రెడీ వార్స్ చేసుకుంటున్నారు. లైక్ క్లాక్ టాయిలెట్ క్లీనింగ్ అంటే నాకు అర్థం కాలేదు, క్లాక్ టాయిలెట్ క్లీనింగ్ అంటే ఏంటని ఒక యూట్యూబ్ వీడియోలో చూపిస్తూ మీరు చేసిన స్కామ్స్ చాలు, మీరు ఇంకెళ్ళిపోండి, దొబ్బేయండి ఇక్కడ నుంచి అన్నట్టు అక్కడున్న లోకల్ ఫారినర్ మాట్లాడుతున్నాడు అనమాట. సో ఈ హేట్ అంతా సడన్గా స్టార్ట్ అయింది అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ముందు నుంచి ఆల్రెడీ ఉన్న హేట్ని ఇప్పుడు వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారు అని అంటే దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది, ఇండియాకి బెనిఫిటే కదా, యూఎస్లో ఉన్న కంపెనీస్ అవన్నీ ఇండియాలోకి వచ్చేస్తాయి అండ్ ఇక్కడ ఉన్న టాలెంట్ ఇక్కడనే ఉంటుంది, టాలెంట్ బయటికి వెళ్ళిపోకుండా మన కంట్రీనే డెవలప్ చేస్తుంది అని అంటే చెప్పలేం. బేసిక్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా ఏమున్నా ఎంత ఉన్నా టాలెంట్ని ఆపుకోవాలి అని అంటే వాళ్ళకు మినిమం సదుపాయాలు కల్పించాలి. అట్ ద సేమ్ టైం సివిక్ సెన్స్ లేదు కాబట్టి నువ్వు ఎంత డెవలప్ చేసినా ఒక సిటీని ఒక కంట్రీని కానీ సివిక్ సెన్స్ లేకపోతే వాడు అక్కడికి వెళ్ళి పోస్తాడు, వాడు అక్కడికి వెళ్ళి పాన్ పరాకే ఉమ్ముతాడు. నువ్వు అది పెద్ద బిల్డింగ్ కట్టినా నీకోసమే అని చెప్పినా కూడా వాడికి ఆ సెన్స్ ఉండదు. సో సివిక్ సెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో లేదు. సివిక్ సెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో లేనంత వరకు ఇండియా డెవలప్డ్ స్టేజ్ లాగానే ఉంటుంది. ఎంత డెవలప్ అయినా కూడా బయటి జనాలకి కనిపించేది ఓన్లీ ఇండియన్స్ ఇలాంటి వాళ్ళు అని. జనాల మైండ్ సెట్ మారకపోతే ఏం చేయలేం. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సాడ్ అబౌట్ ఇండియన్ సిటిజన్
అవుట్ దర్ ఇన్ యూఎస్. సో దిస్ ఇస్ టుడేస్ వీడియో. మీకు నేను ఏదైనా మిస్ అయినా అనిపించినా కూడా, మీకేమన్నా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలన్నా కూడా, నాతో డిబేట్ చేయాలనుకున్నా కూడా, నాకు కొంచెం నాలెడ్జ్ ఇవ్వాలనుకున్నా కూడా, నాతో మాట్లాడాలనుకున్నా కూడా, కింద కమెంట్ సెక్షన్ ఎప్పటికీ మీ కోసం ఆన్లోనే ఉంటుంది. ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను, ప్రతి క్రిటిసిజంని నేను తీసుకుంటాను. సో కిందకి వచ్చేయండి. మీరు ఇంకేదన్నా వీడియో టాపిక్స్ నాకు చెప్పాలి అని అనుకున్నా, ఇంకేదన్నా నా పర్స్పెక్టివ్లోంచి ఇంకేదన్నా టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అది కూడా కింద సజెషన్ ఇచ్చేయండి. అండ్ దిస్ ఇస్ వికే సైనింగ్ ఆఫ్.